చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి మున్సిపల్ 14 వార్డులు చూసుకుందాం. 14 వార్డుల సంగతి తీసుకుంటే 14 వార్డులకు ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం ఏందని అనుకుంటున్నారు? ఇక్కడ ప్రతిపక్షం స్ట్రాంగ్గా లేదు. ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన, ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన, అలాగే చేసే పనులపైన ఏమేమి చేస్తున్నారు, ఏం కథ, ఇంత అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీని నిలదీసే దిక్కు లేదు. ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతిపక్షం అంటే అంత వీక్ ఉన్నది. కార్యకర్తలు బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు పనిచేయడానికి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చడానికి, నిజంగా జెండాలు మోసడానికి, జిందాబాలు కొట్టడానికి బీఆర్ఎస్ పార్టీలు సిద్ధంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీని గుర్తించకుండా, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించకుండా, కాంగ్రెస్ పార్టీ నిజంగా అధికారంలో రావడం కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించకుండా ఇరు పార్టీలు కూడా కార్యకర్తలతో డ్రామాలు ఆడి ఏదో బీఆర్ఎస్ పార్టీ మాకు ప్రధాన శత్రువు అనే విధంగా, ప్రధాన ప్రతిపక్షం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ హైప్ చేసుకొని ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులకు భయపడి కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగిండా. కాళ్ళకు బల్బం కట్టుకొని తిరిగిండు మేడిపల్లి సత్యం. ఒక జిల్లాకు బాస్ అయ్యుండి ఇంట్లో కూర్చుంటే, ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటే ఓట్లు వాడే పరిస్థితి నుంచి కాళ్ళకు బల్బం కట్టుకొని వాడుకు తిరిగిండు. క్లియర్గా మేము చూపిస్తా, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా, మీకు వినిపిస్తా, చూపించుడు కాదు, మీకు ఒకసారి మాట్లాడిస్తా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సునీల్ ఉంటాడు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ జెండా మోసిండు, నిజంగా ఎన్నో కార్యక్రమాలు చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈయన కాకుండా డబ్బులు ఉన్నోనికి టికెట్ ఇచ్చింది. ఒక గది కాంగ్రెస్ పార్టీలో అంటే ఇదే. నేను బీఆర్ఎస్ పార్టీ మెచ్చుకుంటున్నాను, బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సునీల్ లైవ్లో ఉన్నావు? ఏంది కాంగ్రెస్ పార్టీ చొప్పదండిలో గెలవడానికి ప్రధాన కారణం ఏంది అసలు? మరి నిజంగా ఇంత ఒక 14 వార్డులకి ఒక జిల్లాకు సంబంధించిన బాస్ అయి ఉండి, ఒక జిల్లా ప్రెసిడెంట్ అయి ఉండి పార్టీకి 14 వార్డుల కోసం వార్డుకు తిరిగిందట. ఇది ఎంతవరకు ఎట్లా జరిగింది అసలు? ఎలక్షన్ ఎట్లా జరిగింది అన్న? ముఖ్యంగా చెప్పాలంటే అన్న, మన ప్రతిపక్షాలు అన్ని కుమ్మకైనాయి అన్న. ప్రతిపక్షాలు పార్టీలు అన్ని కుమ్మకైనాయి. ఓన్లీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు భయపడే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ మొత్తం డోర్ టు డోరు, కడప తిరిగి చేసేది. అంటే ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కార్యకర్తలను గుర్తించడంలో విఫలమైనవా, లేకపోతే సక్సెస్ అయినాయా, ఫెయిల్ అయినాయా? అన్ని ఫెయిల్ అయినాయి అన్న. ప్రధాన పార్టీలు మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. జనాల్లో దొరకబడి ఏంటంటే డబ్బుతోటి మొత్తం డబ్బు ఎగదలేదు. డబ్బు మొత్తం పైసా. ఓటుకు 5,000, 2,000, 3,000. యాక్చువల్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలుస్తున్నాం మేము. ఓటర్ నాటి దగ్గర అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈ రెండు ప్రధాన పార్టీ ఇప్పుడు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భయపడ్డాయి. అవును. ఎందుకు మరి అట్లా అంతగానం ఎందుకు భయపడ్డాయి? నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఏదో మేము మంచి చేస్తున్నాం ప్రజల కోసం, ప్రజాప్రభుత్వం అని చెప్తున్నది కదా, మరి భయపడడానికి కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటిది? యాక్చువల్లీ ఈ లెవెల్ పనిచేస్తారని చెప్పి జనాలు తెలుసు. ఈ ఉన్న లీడర్లు అంతా నమ్మించి మోసం చేస్తారు. ఎవరు పనిచేసిన లేరు. ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ తిరుగుట్లోనే ఈయన ఓట్లు వాడు. ఎమ్మెల్యే సాబ్ లేకపోతే ఒక్కరు గెస్ట్. అంటే ఈ 14 వార్డులకు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఒక జిల్లాకు బాస్ అయి ఉండి 14 వార్డులకు వీధికి తిరిగినాడు, వార్డుకు తిరిగినాడు కదా కళ్ళకు బల్పం కట్టుకొని. అవునవును, తిరిగిండు, చేసిండు. ప్రతి ఒక్క ఇంటింటికి పోయి ప్రచారం చేసి వచ్చాడు ఎమ్మెల్యే సాబ్. లేకపోతే ఎమ్మెల్యే సాబ్ రాకపోతే కన్ఫర్మ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ వెళ్తాము, రెబెల్ అభ్యర్థులకు వెళ్తాము, మున్సిపల్ కైవసం చేసుకునే ప్రభావాలు ఉండు. మమ్మల్ని కూడా బెదిరించే ప్రభావాలు చేసారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ బెదిరించారు కొంతమంది లీడర్లు. మనం చూసినాం కదా, వాట్సాప్ గ్రూప్లో ఆప్ చేసుడు, వాట్సాప్ గ్రూపులలో పెట్టిన వీడియోలు డిలీట్ చేయించడం, ఎందుకు ఇంత అది ఏది డిపార్ట్మెంట్తో ఫోన్ చేయించడం, ఇవన్నీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నెగ్గగలిగింది చొప్పదండి, అంతే కదా? అవునవును. ముఖ్యంగా బెదిరింపులకు పాల్పడ్డారు. ముఖ్యంగా డబ్బుకు, మద్యానికి, ఓట్లు. ఎప్పుడు నేను పుట్టి గిన్ని సంవత్సరాలు అవుతాను, నాకు 37 సంవత్సరాలు ఉంటాయి. 30-40 సంవత్సరాల కింద నుంచి ఇంతవరకు ఓటుకు పైసలు ఇచ్చిన దాఖలాలు ఎక్కలేవు. ఓటుకు 2,000, 3,000, 5,000. మందు అయితే విచ్చలే ఏర్లే వారేది రాత్రి. ఇక్కడ చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాను నిజంగా నిర్వర్తిస్తుందా? ప్రతిపక్ష పార్టీ ప్లస్ కాంగ్రెస్ రెండు కుమ్మక్క అయిపోయినా అనిపిస్తుంది. అంటే ఇవి రెండు, నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు అనే విధంగా ఇద్దరం సరసాగా మంచుకుందాం అనే విధంగా చేసిరా ఇట్లా? ఇద్దరు కలిసి ఎవరైతే మేమైతే మనమే అధికారంలో ఉండాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అయితే రుమాను ఉండాలి, ఏనాను ఉండాలి. కాంగ్రెస్ కి అధికారం ఉంది, కాంగ్రెస్ పట్టం కట్టారు. రైట్, ఓకే సునీల్, థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే. ఇది నేను చెప్పలేదా, కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఉద్దేశం ఎట్లుండదంటే, అయితే బీఆర్ఎస్ కన్నా వేస్తారు జనాలు, లేకపోతే కాంగ్రెస్ కన్నా వేస్తారు, నువ్వు ఎవడో ఎంత మంచిని పెట్టినా కానీ మేము డబ్బులతో కొనగలుగుతాం, మీతో ఏం కాదురా బాబా అనే విధంగా వీళ్ళిద్దరు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చొప్పదండి కాన్స్టిట్యున్సీ అని కాదు, మొత్తం అదే జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అదే జరుగుతూ ఉన్నది. గది ఇక్కడ విషయం ఏంటంటే, ఒక్కసారి మరొక అభ్యర్థికి ఫోన్ చేద్దాం. బీఎస్పీ నుంచి పోటీ చేసిండు పాపం.
హలో హలో ఎలా నమస్తే, లైవ్లో ఉన్నా. అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. అయితే చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందట. మరి ఇప్పుడు చొప్పదండి ఎన్నికలు ఎట్లా జరిగినాయి? నీ ఉద్దేశంలో ఒక క్యాండిడేట్ కదా, ఎట్లా జరిగినాయి, ఏం కథ? అసలు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం ఏంది? నా పేరు ఎలుగు వెళ్ళానన్న. ఓకే చెప్పండి. ఎలుగు వెళ్ళాయ బిఎస్పీ 4th వార్డు కౌన్సిలర్ అభ్యర్థి. ఆ, అన్న కాంగ్రెస్ అనేది విచ్చలవిడిగా మందు వంచారు అన్న. ఆ, పైసలు వంచారు, చికెన్ వంచారు, మటన్ వంచారు, మటన్ కూడా మటన్ కూడా వంచారు. పోలీసు వాళ్ళు కూడా లోపల మొత్తం అభ్యర్థుల దగ్గర ఉండి మొత్తం ఓట్లు వేయించారు. స్ట్రిక్ట్ నడవలే. కౌన్సిలర్ అభ్యర్థికి పిలిచి ఇంటరాక్షన్స్ చెప్పింది కానీ పోలీసు వాళ్ళు మొత్తము అధికార పార్టీ అని చెప్పేసి మొత్తం పిలిచిపెట్టారన్న. ఏం దగ్గరుండి మరీ ఓట్లు వేయించి గెలిపించారన్న. ఏది మొత్తం ఏది తీసినా మొత్తము చేతు హస్తం మొత్తం హస్తమే అన్న. అంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్ అయిందా? ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలదీయడంలో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదాలను గుర్తించడంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందని అనిపిస్తుందా? లేకపోతే చొప్పదండి నియోజకవర్గంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో మరొక బలమైన ప్రతిపక్షం కావాలని నీకు ఇప్పుడు అనిపించిందా? ఇప్పుడు ఈ ఎన్నికల్లో చూస్తే అనిపించిందా? ఏ ఎన్నికలైనా ప్రజలు ఏం చేస్తున్నారంటే పైసలకు డబ్బుకు ఆశపడే చేస్తున్నారు తప్ప కానీ స్వచ్ఛంగా ఇవ్వలేరన్న. బీఆర్ఎస్ వాళ్ళు కూడా వంచిరన్న పైసలు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మటన్ వంచిరు ఇంటికి. అన్న నేను ఏ పార్టీని తప్పు పడుతున్నాను, కాకపోతే ఉన్న జన్ను చెప్తున్నా 100%. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మటన్ వంచారు ఇంటికి మటన్ వంచారు, ఇంటింటికి వంచారు. ఇంకొకటి అదర్ పార్టీ వాళ్ళు కూడా రైస్ కుక్కర్లు వంచారు అన్న. నేను మాత్రం ₹1 ఇవ్వలేదు తీయలేదు అన్న, జన్ను చెప్తున్నా. నేను ఒక్కనే తిరిగి ఇంటింటికి తిరిగి దండం పెట్టుకుంటామా మీ వాళ్ళ డెవలప్ చేస్తున్నాను. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు పైసలు పంపించారు. మొత్తం కాంగ్రెస్ అయితే బాగా మొత్తం ఎన్ని కాంగ్రెస్ అన్న. ఎందుకంటే మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నది కదా. మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నది. పోలీసు వాళ్ళు కూడా లోపలికి పోతే వాళ్ళని ఉడిపించడం, బయటికి వెళ్ళి కొట్టడం, గట్టిగా ర్యాష్ ఎట్టే మాట్లాడు. రైట్, ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే 14 వార్డుల కోసం ఇష్టానుసారంగా డబ్బులు వంచిరు, మటన్ కూడా వంచిరట. ఇక్కడ నేను చెప్తున్న మాట కాదు, అభ్యర్థులు చెప్తున్నారు. అక్కడ చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఏంటంటే ఇష్టానుసారంగా విచ్చలవిడిగా డబ్బులు వంచి గెలవడం కాదు, మళ్ళొక్కసారి ఎన్నికలు పెట్టి చూడరు అనే విధంగా చిట్కలు ఇస్తున్నట్టు కనబడుతుందట. అది జరుగుతుంది. ఒక్కసారి పాపం బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన కల్లెపల్లి కోమలత ఆ అక్కతో మాట్లాడే ప్రయత్నించింది. అయితే ఇది మనం ఒక జిల్లాకు బాస్ అయి ఉండి జిల్లాకు బాసు కనీసం మనం చేసిన మన ప్రజాపక్షం ప్రజాప్రభుత్వం అని చెప్తున్న మాటలు పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఉంటాం కదా. మనం ఇంట్లో కూర్చుంటే ఓట్లు వాడాలి. కేవలం 14 వార్డుల కోసం, ఆ జిహెచ్ఎంసీ కూడా కాదు, ఒక మున్సిపల్లా నిజం 14 వార్డుల కోసం ఎక్కడ ఇంకేందట మా కాంగ్రెస్ పార్టీకి ఓటే అయిపోతే నీకు సీసీ రోడ్లు రావు, మీ పనులు ఆగిపోతే, ఇంకా పింఛన్లు కట్ చేస్తాం, రేషన్ కార్డు కట్ చేస్తాం అని ఇవి చెప్పలే. ఇంకా రేషన్ కార్డులు కట్ చేస్తాం, పెన్షన్లు కట్ చేస్తాం అని చెప్పలే. ఇంకా సీసీ రోడ్లు కట్టాం. ఎందుకు కట్టావు? ఇప్పుడు ఏ పార్టీ కడతారో నేను చూడనా? ఇప్పుడు నేను చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, నా నంబర్ రాసుకోండి. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఒకసారి నా నంబర్ రాసుకోండి. వీళ్ళు ఏ పార్టీ హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేరుస్తారనేది ఒకసారి తెలిసే ప్రయత్నం చేస్తా. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు బ్లీచింగ్ పౌడర్ పెట్టి కడిగినట్టే కడగాలి. మీరు కడుగుతూనే ప్రజలకు కూడా తెలవాలి ఎవరిని ఓడగొట్టుకున్నాం, ఎవరిని గెలిపించుకున్నాం, నిజంగా ఏ పార్టీని గెలిపించుకున్నాం, ఎవరిని ఓడగొట్టుకున్నాం అనేది ఆ విషయం తెలిస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. దయచేసి ఒకసారి నా నెంబర్ రాసుకోండి. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యలు ఏ పార్టీ క్లియర్ చేస్తారో ఏం కథనో అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కానీ 9989617412 నంబర్. ఈ నంబర్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, మీకు ఏ సమస్య అయినా కానీ అందుబాటులో ఉంటా. తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గంలో మీరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏం భయపడద్దు. మనకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉన్నది. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, అలాగే పెండింగ్లో ఉన్న చొప్పదండి నియోజకవర్గంలో పనులను ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం ఫెయిల్ అవుతున్నది. ఇక్కడ సుంకే రవిశంకర్ గారు మీరు ఫెయిల్ అవుతున్నారు. మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పోయి తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదాలను గుర్తించడంలో మీరు ఫెయిల్ అయినారు. అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరీ 9.5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ సీట్లా గెలిచేది. దయచేసి మిత్రులారా ఈ నంబర్ సేవ్ చేసుకోండి. 9989617412 నంబర్. ఈ నంబర్ సేవ్ చేసుకోండి. ఈ నంబర్ సేవ్ చేసుకొని నాకు ఏదైనా సమస్య ఉంటే కాల్ చేయండి. ఒకసారి మరొక అభ్యర్థితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీలైనంత వరకు.
హలో హలో అన్న ఉన్న అక్క ఉందా? ఉన్నా అన్న, ఒకసారి లైవ్లో ఉన్నా, ఈ ఒక 2 నిమిషాలు మాట్లాడు. ఒక్క నిమిషం. హలో నమస్తే అన్న. అక్క నమస్తే. ఎట్లా అనిపించింది అక్క ఓట్లు ఈ ఎలక్షన్ చూస్తే ఎట్లా అనిపించింది? చొప్పదండి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ప్రభావం, బీఆర్ఎస్ ప్రభావం ఎట్లా, ఈ రాజకీయాలను చూస్తే ఏమనిపించింది? రాజకీయాలని చూస్తే నాకైతే ఒక ఆడబిడ్డ ఉసురు అయితే ఖచ్చితంగా తగిలింది అనిపిస్తుంది టిఆర్ఎస్ పార్టీకి. అంటే ఒక నమ్ముకున్న కార్యకర్తలను ఇంట్లో ఉన్న వాళ్ళని తెలిసి బీఫామ్ ఇస్తా అని చెప్పి నమ్మించి గొంతుకు వస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలాంటి నాయకుల్ని పెట్టుకుంటే పార్టీ ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది వాళ్ళకు కూడా ఒక గుణపాఠం జరిగింది. అంటే ఇప్పుడు చొప్పదండి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధానంగా ఒక ప్రతిపక్షం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేసింది, అలాగే ప్రజలను కూడా మోసం చేస్తుందని చెప్పుకోవచ్చా? అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకోవచ్చా ఒక విధంగా? అంతే అంతే. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వం గవర్నమెంట్ ఒక రూల్స్ పెట్టి వాళ్ళు బ్రేక్ చేయడం కూడా ఇది ఎంతవరకు ఇక ప్రజలే ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం కేవలం ఒక 14 వార్డుల కోసమే ఎమ్మెల్యే గారు ఒక గస్తీ కాసినట్టు నిజంగా వార్డుల చుట్టూ తిరుక్కుంటా మీకు సీసీ రోడ్లు పడాయి, లేకపోతే ఇంకా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవకపోతే పరిస్థితి వేరే ఉంటుంది అనే విధంగా చెప్పడానికి మీరు ఎట్లా చూస్తారు నిజంగా ఒక క్యాండిడేట్ గా? ఇది జరిగింది, ప్రత్యక్షంగా జరిగింది. ఒక ఎమ్మెల్యే అయి ఉండి వార్డుకి తిరుగుకుంటూ ఒక ప్రజల్ని భయపట్టించడము ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు కూడా ఆలోచించాలి, కానీ మరి వాళ్ళు ఏం ఆలోచించారో ఎలా తీర్పిచ్చింది వాళ్ళకి అర్థం కావాలి. అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఎంపీటీసీ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో మా పార్టీ కోట్ అయిపోతే మీ పెన్షన్లు కట్ అయితే, లేకపోతే మీ రేషన్ కార్డు కట్ అయితే అని చూస్తాను. ఒక స్వయంగా ఒక జిల్లాకు బాస్ అయి ఉండి, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి, ఒక 14 వార్డులలో కేవలం ఒక 14 వార్డులు గెలిపించుకోవడం కోసం క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది, 2 సంవత్సరాలు అవుతుంది, ఓట్లు పడాలి. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులకు భయపడి ఇక్కడ మా పార్టీ కోట్ అయిపోతే సీసీ రోడ్లు పడాయి, లేకపోతే ఇంకా పార్టీకి సంబంధించిన పనులు ఆగిపోతాయని చెప్పడాన్ని ఎట్లా చూడొచ్చు? రాత్రి ఒక 2 గంటల రాత్రి అండి మాకు అక్కడ వార్డు నుంచి కూడా మాకు ఫోన్స్ వచ్చినాయి, ఇలా జరుగుతుంది అనేసి అని. అంటే మేము పోలీసుల వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేసినాము, వాళ్ళు కూడా కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వలేదు. ఇక మాకు కూడా అర్థమైపోయింది వాళ్ళకి ఏముంటది అక్క, పైనుంచి అధికారుల ఒత్తిడి ఉంటది, మనం ఏ సమస్య ఉన్నా మన పరిస్థితి అంతే అన్నట్టు. అదే మనకు వార్డు నుంచి కూడా ఫోన్స్ వచ్చినాయి ఇట్లా జరుగుతుంది అనేసి. కానీ ఈ జరిగిన పరిస్థితిని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రశ్నించలేకపోతుంది. అంటే ప్రతిపక్షం కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షంతో కూడా అయితే లేదు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడంలో. అదే ప్రశ్నించలేకపోతున్నారు వాళ్ళు కూడా. రైట్ అక్క, ఎనివే గెలిపోవడంలో సహజం. ప్రజల కోసం ప్రశ్నించండి, ప్రజల సమస్యలపైన కొట్లాడండి. ఈ కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామీలు బోలెడని ఉన్నాయి, మరి వీళ్ళు ఏ పార్టీ సీసీ రోడ్లు మరి ఈ ప్రజలు కూడా ఒక సీఎంఏ చేయలేకపోతున్నాడు ఆయన ఇచ్చినవి పథకాలు. కౌన్సిలర్ ఏం చేస్తారు అక్క? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచారు, సరే 10 మంది గెలిచారు, 10 మంది కౌన్సిలర్లు ఏం చేస్తారో మనం చూడమా? 14 మంది కౌన్సిలర్లు చేసే పనులు కూడా ఈ ఎమ్మెల్యేనే ఇంటింటికి తిరిగి వెళ్ళి చెప్పడం, అది కూడా ఎంతవరకు వాళ్ళకి వ్యక్తిగతంగా. అంతెందుకు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలే చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు కొన్ని కాదు, కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి నెరవేర్చేటి. వీళ్ళు ఏం చేస్తారు? కౌన్సిలర్ని గెలిపిస్తే వీళ్ళు ఏం తీర్చిదిద్దేది ఏం చేస్తారు? ఇక ప్రజలు ఇక అలా. సరే అక్క, ఎనివే గెలిచినా ఓడినా ప్రజల కోసమే పనిచేయండి. ఒక్కసారి కాకపోతే ఇంకోసారైనా ప్రజలు ఎంత మంచి వ్యక్తులను ఓడగొట్టుకున్నామనే అతి త్వరలోనే తెలుసుకుంటారు. బీఆర్ఎస్ ఇప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యే కనీసం అయినా సారీ కూడా ఇంతవరకు జరిగింది నాకు ఈ జరిగిన అంటే మీ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఫుల్ డ్యామేజ్ అయింది. ఇక్కడ విషయం ఏంటంటే మీకు బీఆర్ఎస్ పార్టీ ఎంత హాని చేయాలని చూసిందో, బీఆర్ఎస్ పార్టీ నమ్మించి ఎట్లా గొంతు కోసిందో, మీ వల్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక మోసపూరితమైన పార్టీ. నిజంగా బీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక ఆడబిడ్డను అంతా ఉసురు పోసుకుంటారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది మీ వీడియో. నేను ఇంకొకటి ఏంటి సార్, నేను ఒరిజినల్ గా చెప్తున్నా, నాకు బీఆర్ఎస్ పార్టీకి నాకు ఎలాంటి వ్యక్తిగతంగా ఇలాంటి లేదు. నేను అభిమాని ఉండే బీఆర్ఎస్ కి, కాకపోతే నాకు ఇలా చేసేసరికి నాకు బాధ అనిపించి నా బాధని చెప్పుకున్నాను. నేను అక్కడికి వెళ్ళి ఆయన ప్రశ్నిస్తే నాకు సమాధానం చెప్పినా కూడా ఆ రోజు నా నోటి నుంచి ఆ వర్డ్స్ రాకపోయేది. సమాధానం లేదు కదా ఆయన దగ్గర, సమాధానం మీ పని మీరు చూసుకోండి అనేసి ఆయన కూడా కొంచెం ర్యాష్ గా మాట్లాడేసరికి ఆ రోజు నేను అలా మాట్లాడడం జరిగింది. అంతే తప్ప నాకు బీఆర్ఎస్ పార్టీ ఇలా జరగాలని నాకు అది ఏం లేదు. అంటే ఇంకా కూడా మీకు బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేస్తారని అనుకుంటున్నారా?
లేదు సార్, ఇప్పటికి వాళ్ళు చెప్పాల్సింది నాకు జరిగిన అతను కాకపోయినా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కనీసం ఒక ఫోన్ కాల్ చేసైనా జరిగింది ఇది మీకు అని ఇట్లా ఫోన్ కూడా రాలేదు. నాకు నమ్మకం లేదు, కాకపోతే నేను చెప్తున్నా నాకు అలాంటి ఆ పార్టీకి నాకు అలాంటిది ఏం లేదు. నాకు జరిగిన అన్యాయం గురించి నేను ప్రశ్నించినాను. ఆ రోజు అడిగితే కూడా రవిశంకర్ గారు మాకు సమాధానం ఇవ్వకపోగా మీ పని మీరు చూసుకోండి అమ్మా అనేసరికి ఆ రోజు నేను అలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప ఇంకోటి ఏం లేదు సార్. రైట్. ఏదేమైనప్పటికీ చొప్పదండి నియోజకవర్గంలో ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే ప్రతిపక్షం బలంగా లేదు. చొప్పదండి నియోజకవర్గం ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఇండిపెండెంట్ అభ్యర్థులు నిజంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇంతమంది వేసిరంటే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తున్నాయని ఉట్టిన అర్థమవుతుంది క్లియర్గా. అంతే కదా. రైట్ అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది అంటే మనకు ఇక్కడ నాయకత్వం ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు కరెక్ట్ లేడు, కనీసం ప్రశ్నించడానికి లేరు. మన క్యాడర్ ఉంటుంది, 9.5 సంవత్సరాలు పనిచేసినాం కాబట్టి క్యాడర్ ఉంటుంది. కానీ మనం క్యాడర్కు మనం దిశానిర్దేశం చేయలేనప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మాత్రం అది కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం ఎన్ని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎమ్మెల్యేలు ఇచ్చిన, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే దిక్కులేవు, ఈ ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలకు కూడా దిక్కులేవు. నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీలో నిజంగా మాకు ఓట్లు లేకపోతే పని అయిపోతే ఇప్పుడు ఏర్పాటు చేస్తారో మేము చూస్తాం కదా, ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరూ చూస్తారు. దయచేసి చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఇది జరుగుతుంది, కరీంనగర్ జిల్లాలో ఇది జరుగుతుంది. ప్రధానంగా ఏదో గెలిచామని సంకల్ప గుద్దుకోవడం కాదు, మీరు గెలిచినాక కూడా ఏం పనులు చేస్తాం మేము చూస్తాం, 100% చూస్తాం. దయచేసి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను వీలైనంత వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.